భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుని మార్చే గేమ్ చేంజరా. నమస్కారం, నేను మీ నగరు రాఘవేంద్ర. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఎయిర్పోర్ట్ ఒక ప్రాంత భవిష్యత్తునే మార్చగలదా? ఒక రన్వే లక్షలాది మంది యువత జీవితాలను కొత్త దిశ చూపగలదా? ఒక మౌలిక వసతి ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా మార్చగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం నిలిచిన రోజే ఆగస్టు 1, 2026 భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. దాదాపు 5,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసిన కళకు రూపం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది ప్రజలు హాజరయ్యారు. అయితే ఇది కేవలం ఒక విమానాశ్రయం ప్రారంభోత్సవం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తును రాసిన కొత్త అభివృద్ధి పుస్తకానికి తొలి అధ్యయనం. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ను భారతదేశ అభివృద్ధి కీలక రాష్ట్రంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి తదుపరి గ్రోత్ ఇంజన్ గా మారే శక్తి కలిగిన రాష్ట్రం అని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పర్యాటకం, ఎగుమతులు, లాజిస్టిక్స్, తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం, ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా తెలుగు జాతి గర్వాన్ని దేశానికి పరిచయం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఇది కేవలం ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధి గేట్వే అని పేర్కొన్నారు. భోగాపురం చుట్టూ ఐటీ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ హబ్బులు, టూరిజం ప్రాజెక్టులు, పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖ భోగాపురం కారిడార్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాజెక్టు తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కళ నెరవేరిందన్నారు. ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎయిర్ కార్గో, విమాన నిర్వహణ కేంద్రాలు, అంతర్జాతీయ బిజినెస్ పార్కులు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వేలాది ఉద్యోగాలు కేంద్రంగా మారబోతుందని వివరించారు. టెర్మినల్ నిర్మాణంలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఈ సభలో అత్యంత భావోద్వేగాన్ని కలిగించిన ప్రసంగం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దే అని మనం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాట్లాడిన సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దేశం కోసం నిరంతరం కష్టపడుతున్న ఒక ప్రధానమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తనను బాధించిందని చెప్పారు. ఆ వ్యాఖ్యలు విన్నప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు సభలో ఉన్నవారిని కదిలించింది. రాజకీయాలు, విభేదాలు సహజమే అయినప్పటికీ దేశ ప్రధానమంత్రి అనే పదవిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరిగింది. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర యువతకి భవిష్యత్తును మార్చబోతుందని అన్నారు. పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి ప్రతి ఇంటికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మేళనంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్రకు ఏమి మారబోతుంది? మొదటిగా, రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే ఊపందుకుంది. భోగాపురం, భీమిలి, ఆనందపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో భూములపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండోది, మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ సంస్థలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్కులు మరియు హోటళ్లు, టూరిజం రంగం విస్తరించే అవకాశం కూడా ఉంది. మూడోది, స్థానిక రైతులకు తమ భూముల విలువ పెరగడం ద్వారా ఆర్థిక అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. నాలుగోది, యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అయితే ఈ అవకాశాలు పూర్తిగా సాకారం కావాలంటే ప్రకటించిన ప్రాజెక్టులు సమయానికి అమలు కావాలి, పరిశ్రమలు నిజంగా రావాలి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే భోగాపురం విమానాశ్రయం తన పూర్తి సామర్థ్యాన్ని చూపుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల కళ, రైతుల ఆశ,
యువత భవిష్యత్తు, పెట్టుబడిదారుల గమ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త రన్వే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిజంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు ఎలా మారుస్తుందో రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తాయి. నేను మీ నగరు రాఘవేంద్ర. జై హింద్.